30 రోజులు మన జూన్ మాసం గడుపుకున్నాం. జూన్ మాసంలో ప్రతి దినము కూడా ప్రార్థన జరిగింది. ఈ జూన్ మాసంలో ప్రతి దినము కూడా వచ్చినటువంటి వారికి బైబిల్ తర్వాత పుస్తకాలు కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాం. అందులో తిమోతి గారు, తర్వాత చంటిమ్మ గారు, తర్వాత స్వరూప, తర్వాత విజయమ్మ గారు, వీళ్ళందరూ కూడా బైబిల్ గిఫ్ట్లుగా తీసుకున్నారు. అయితే వీరిలో తిమోతి గారు ఆ బైబిల్ తీసుకొని 2 సార్లు ఇప్పటికీ 2 సార్లు కంప్లీట్ చేశారు. 2 సార్లు కంప్లీట్ చేశారు. అందరూ క్లాప్స్ కొడదాం. మొదటిసారి 2 నెలల 12 రోజుల్లో కంప్లీట్ చేశారు. రెండోసారి 65 రోజుల్లో బైబిల్ కంప్లీట్ చేశారు. కనుక వారిని అభినందిస్తున్నాం. వారికి మరి సన్మానం చేయాలనుకుంటున్నాను. అంత చక్కగా బైబిల్ చదివి మరి ఇలాంటి సాక్ష్యాలు మనలో ఉండాలి. ఎందుకంటే తీసుకెళ్ళి గిఫ్ట్లు తీసుకుంటారు, తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటారు, అవి చదవరు. అలాంటి వాళ్ళు ప్రథమండి అనుకోవచ్చు. కానీ ఎంత జ్ఞానంతో 2 సార్లు బైబిల్ చదువుకున్నారు. అలాగే చంటిమ్మ గారు కూడా బైబిల్ కంప్లీట్ చేసేసి ఒకరోజు ఫోన్ చేసి నాకు చెప్పారు, అయ్యా నేను బైబిల్ చదివేశాను, మీరు ఇచ్చిన బైబిల్ అని అన్నారు. చంటిమ్మ గారు కూడా క్లాప్స్ కూడా, బిగ్ క్లాప్స్. మరి తిమోతి గారు ముందుకు వస్తే సాల్వా కప్పాలనుకుంటున్నాము. తిమోతి గారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత మార్కు సువార్తను పరీక్ష పెట్టారు. మార్కు సువార్త పరీక్షలో 3 ఫస్ట్ విన్ అయిన వాళ్ళు, సెకండ్ విన్, థర్డ్ విన్ వాళ్ళకి పుస్తకాలు గిఫ్ట్లుగా తీసుకొచ్చాము. వారికి కూడా ప్రజెంట్ చేయబోతున్నాం. తర్వాత మన స్కిప్ట్లో యాక్షన్ సాంగ్స్ వాళ్ళకు కూడా చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చాం. వాటిని కూడా ప్రజెంట్ చేయబోతున్నాం. దయచేసి తిమోతి గారి ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరు మనం చేస్తున్నాం. తర్వాత చంటిమ్మ గారు వచ్చి నిలబడాలి. అమ్మగారు చంటిమ్మ గారికి సాల్వా స్వీకరిస్తారు. Happy Christmas. Happy Christmas. Happy Christmas. మనము వీళ్ళందరిని చూసి నేర్చుకోవాలి కదండి. ఏం నేర్చుకోవాలి? బైబిల్ చదవాలి. తర్వాత ఇంకా నెక్స్ట్ మనం న్యూ ఇయర్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత ప్రార్థన చేసేవాళ్ళు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారో వాళ్ళకి మంచి బహుమానాన్ని సిద్ధపరచాలనుకుంటున్నాం. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. వాక్యానుసారమైన జీవితాన్ని చూపించే వాళ్ళకి కూడా గిఫ్ట్లు ఉంటాయి. కానీ అలాంటి గిఫ్ట్లు మనం సంపాదించుకుందాం. తర్వాత మార్కు సువార్త మీద చిన్న పరీక్ష జరిగింది. అందులో ప్రథమ ప్రైజ్ స్వరూపాకి మొదట ప్రైజ్ 20 మార్కులు,
25 మార్కులు, 30 మార్కులకి 25 మార్కులు సంపాదించారు. మరి ఒక గిఫ్ట్ పుస్తకం, మంచి పుస్తకం తీసుకొచ్చాము. ఆ యొక్క ప్రజెంట్ అమ్మగారు స్వరూపకి గిఫ్ట్గా ఇస్తారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అలాగే మరి సెకండ్ గా మరి శ్రీదేవి 30 మార్కులకి ఎన్ని మార్కులు అమ్మా? 20 మార్కులు సంపాదించారు కనుక శ్రీదేవికి ఒక చిన్న ప్రజెంట్ చేస్తున్నాం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అలాగే మరి సామ్రాజ్యం గారు 3వ ప్రైజ్ ఎన్ని మార్కులు? 15 మార్క్స్, 30 మార్క్స్ 15 మార్క్స్ సంపాదించారు. కానీ పెద్దవాళ్ళవి కూడా పార్టిసిపేట్ చేసి మార్కులు సంపాదించారంటే గొప్ప విషయం. సామ్రాజ్యం గారికి ఒక చిన్న గిఫ్ట్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మంచిదండి. వాళ్ళు గిఫ్ట్లు ఉన్నాయా? ఇప్పుడు వచ్చినప్పటికి సండే స్కూల్ పిల్లలు స్కిట్ వేసిన వాళ్ళకి ఈ పాపను ఆ చెల్లి మీ ఇద్దరు గిఫ్ట్లు ఇద్దరు కదా. సరే, మీకండి చిన్నపిల్లలు ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు రాలేదా? అంటే